అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఛానల్. అక్టోబర్ 10వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే వెల్లడించనున్నారు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది. ఈ అప్లికేషన్ ఆల్రెడీ ప్రారంభమైంది 10వ తేదీ నుండి. ఆఖరి తేదీ నవంబర్ 4వ తేదీ. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ నవంబర్ 4th. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఉమెన్స్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, మహిళలకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకి ఏ విధమైన ఫీజు అనేది లేదు. మిగిలిన వారికి 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంది. వయోపరిమితి గ్రేడ్ సి వాళ్ళకి 18 నుండి 30 సంవత్సరాలు, గ్రేడ్ డి వాళ్ళకి 18 నుండి 27 సంవత్సరాలు. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ లిమిట్ అనేది ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 5 years ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది వయో సడలింపు. పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఉంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆన్ ఆర్ బిఫోర్ నవంబర్ 4th. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి candidates must have passed 12th standard or equivalent examination from recognized board or university. ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ, వేరే ఏదైనా బోర్డ్స్ నుంచి కానీ అయితే కనుక అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు నోటిఫికేషన్లో. ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది ssc.nic.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ నౌ దగ్గర క్లిక్ చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. ఫీ పేయబుల్ 100 రూపీస్. అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి 100 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి ఫీజు లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి సౌత్ రీజియన్లో ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి. ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి ఏ విధంగా మార్క్స్ అలాట్ చేస్తారనేది చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ లేదా రీజనింగ్ 50 క్వశ్చన్లు ఉంటాయి. 50 మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కులకి. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చి 100 మార్కులకి 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం టైం వచ్చేసి 2 గంటలు. అదే స్క్రైబ్ని యూజ్ చేసుకునే వాళ్ళకైతే 2 గంటల 40 నిమిషాల టైం అనేది ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ డేట్ మీకు మార్చ్ 29 నుండి మార్చ్ 31, 2021. ఇక్కడ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇచ్చారు. మార్చ్ 29, 2021 నుండి మార్చ్ 31, 2021 వరకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది
పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్లో కూడా పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఈచ్ నెగిటివ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది లాస్ అవుతారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ డి వాళ్ళకి ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ టైం ఉంటుంది, హిందీ అయితే 65 మినిట్స్ టైం ఉంటుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి స్పీడ్. గ్రేడ్ డి వాళ్ళకి, గ్రేడ్ సి వాళ్ళకి 40 మినిట్స్ ఇంగ్లీష్కి, 55 మినిట్స్ హిందీకి ఉంటుంది. 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్పీడ్ ఉండాలి. టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలనేది కూడా నోటీస్లో డీటెయిల్స్ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలెక్షన్, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 30% మార్క్స్ ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్క్స్ ఉండాలి. ఆల్ అదర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా 20% మార్క్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో రావాలి క్వాలిఫై అవ్వడానికి. అందులో వచ్చిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నోటీస్లో మీకు ఎవరైనా స్క్రైబ్ని పెట్టుకోవాలంటే అనెక్సర్స్ ఇచ్చారు, అవి ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. మెయిన్ వెబ్సైట్ ssc.nic.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇన్కేస్ రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా, రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆధార్ నెంబరు, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. మీ ఫోటోగ్రాఫ్, అలాగే మీ మొబైల్ నెంబరు, సిగ్నేచరు, మీ సిగ్నేచరు, మీ ఫోటో స్కాన్డ్ కాపీస్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్నవే ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం, అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేవి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ పేరు, మీ క్వాలిఫికేషన్స్, ఆధార్ నెంబర్, ఐడి, టైప్ ఆఫ్ ఐడి, ఫోటో ఐడి ప్రూఫ్, మీ డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి, ఓటర్ ఐడి ఏదైనా అడుగుతున్నారు, స్కాన్డ్ కాపీ, అండ్ దెన్ ఐడి నెంబర్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ, అండ్ దెన్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసుకోవాలి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. నవంబర్ 4వ తేదీ ఆఖరి తేదీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe.